చెప్పినవాడు మహోన్నతుడైనటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడే వివరంగా చెప్పాడు అంటే అది అంత ఖండితమైనదా? మహోన్నతుడైనటువంటి దేవుడు తెలియచేసినటువంటి సమాచారము అంత ఖండితమైనదా? అంత ఖండితమైనది కాబట్టే అది తప్పనిసరిగా పాటించవలసినది కాబట్టే పరమందు ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడు అనమాట, వివరించి చెప్పాడు. అంటే మనం దాన్ని ఏం చేయాలన్నమాట, తప్పక దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా మనం ఏం చేయాలి, పాటించాలి. పాటించవలసినటువంటివి ఏమై ఉన్నవి ఇక్కడ? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. నెంబర్ 2. నెంబర్ 3, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నెంబర్ 4, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను ఎలాంటి వాడును, రోషము గల దేవుడును. నెంబర్ 5, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచు. నెంబర్ 6, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నెంబర్ 7, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపు వానిని నిర్దోషిగా ఏం చేయడం అనమాట, ఆయన ఎంచడు. ఆయన ఏం చేయడంటండి అంటే ఇప్పుడు దేవుడు తెలియజేసేటువంటి సమాచారము మనం 7 సంగతులు అయితే చదివామో ఈ 7 సంగతులు కూడా దేవుడు వివరించి చెప్పాడు అని అంటే అది మనము తప్పక పాటించాలని చెప్పాడు.